హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్. ఈ వీడియోలో నేను మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఆర్ యాంపియర్స్ లా ఇన్ పాయింట్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాంపియర్స్ లా ఇన్ పాయింట్ ఫామ్ ఏం చెప్తుందంటే ద సర్క్యులేషన్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ కరెంట్ డెన్సిటీ. అర్థం కాలేదు కదా? ఏం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే. ఇక్కడ డెల్ క్రాస్ ఏమంటాము అంటే కర్ల్ అంటాము. సో కర్ల్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ. ఇది మనకి యాంపియర్స్ లా. దీన్నే మనము పాయింట్ ఫామ్ ఆఫ్ యాంపియర్స్ లా అని చెప్పి అంటాం అన్నమాట. సో ఈ కర్ల్ ఏమంటామంటే సర్క్యులేషన్ అంటాము. ఈ సర్క్యులేషన్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే బాగా వర్షం పడింది అనుకోండి, డాబా మీద ఉన్నారు, అక్కడ మీరు కొన్ని డ్రైన్ అవుట్లెట్స్ చూస్తారు. అంటే వాటరు కిందకి వెళ్ళడానికి ఒక అవుట్లెట్ ఉంటుంది. అక్కడ మనకేముంటుంది, ఒక జల్లెడ ప్లేట్ ఉంటుంది. ఓకే, సో ఈ జల్లెడ ప్లేట్లోంచి వాటరు ఎలా వెళుతుంది అంటే ఇలా సుడులుగా తిరుగుతూ కిందకి వెళ్తుంది అనమాట. ఈ సుడులుగా తిరిగే ఎఫెక్ట్ ఏమంటామంటే కర్లింగ్ ఎఫెక్ట్ అని చెప్పి అంటాం అనమాట. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇలా సర్క్యులర్ పాత్లో ఉంటూ ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. ఈ పర్పెండిక్యులర్ డైరెక్షన్ విలువ ఏమిటి అంటే కరెంట్ డెన్సిటీకి సమానం అవుతుంది అని చెప్పి చెప్తుంది. అదే పాయింట్ ఫామ్ ఆఫ్ యాంపియర్స్ లా అంటారు. దీనిని మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ అని కూడా అంటారనమాట. అయితే ఇప్పుడు మనము మ్యాక్స్వెల్స్ థర్డ్ లాని అర్థం చేసుకునే ముందర మనం ఒక కొత్త పదమేం కాదు, సెకండ్ యూనిట్లో మనం చదువుకున్నాము కరెంట్ డెన్సిటీ అని చెప్పి. ఈ కరెంట్ డెన్సిటీని జే అనే అక్షరంతో సూచిస్తారనమాట. సో జే ఈజ్ ది లెటర్ దట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ కరెంట్ డెన్సిటీ. ద యూనిట్ ఆఫ్ దిస్ కరెంట్ డెన్సిటీ ఈజ్ ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు కరెంట్ డెన్సిటీని ఎలా డిఫైన్ చేస్తాము అంటే, so this current density is denoted by the letter J అనే లెటర్ తోటి డినోట్ చేస్తాం అన్నమాట. దిస్ కరెంట్ డెన్సిటీకి మరియు కరెంట్కి మధ్య రిలేషన్ ఏమిటి అంటే I is equal to ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ J డాట్ ds. ఆర్ సింపుల్ ఫామ్స్లో ఏం చెప్తామంటే J is equal to I by S, where S is the surface area. So its units are ampere. You know that current యొక్క యూనిట్ ఏంటి, ఆంపియర్. ఏరియా యొక్క యూనిట్ మీటర్ స్క్వేర్. సో ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. కరెంట్ డెన్సిటీ యొక్క యూనిట్ ఏమిటి, ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు దీనికి యాంపియర్స్ లాకి సంబంధం ఏంటో చూద్దాం. సో యాంపియర్స్ లా ఏం చెప్తుంది అంటే ద క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఓవర్ ది లెంగ్త్ h డాట్ dl ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అని చెప్పి చెప్తుంది. ఓకే, సో అట్లానే ఈ కరెంట్ విలువ దేనికి సమానం అవుతుంది అనుకున్నాం మనం, ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ J డాట్ డిఎస్కి సమానం అవుతుంది అని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ మనకి స్ట్రోక్స్ థీరం అని ఉంటుంది. ఈ స్ట్రోక్స్ థీరం మీరు వెక్టర్ క్యాల్కులస్లో చదువుతారు. మన M3లో సురేష్ సార్ స్ట్రోక్స్ థీరం అని చెప్పి చెప్పారనమాట. మీకు కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ ఫీల్డ్ అని చెప్పి చెప్పారు. ఈ కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే ఇంటిగ్రల్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఓవర్ ది లెంగ్త్ h డాట్ dl ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ డెల్ క్రాస్ h dsకి సమానం అవుతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 1లో ఇంటిగ్రల్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఓవర్ h డాట్ dl ఈజ్ ఈక్వల్ టు ఐకి సమానం అవుతుంది అని చెప్పి అనుకున్నాం. ఈ ఐ విలువ ఎందుకు సమానం అవుతుంది, ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ J డాట్ dsకి సమానం అవుతుంది అని చెప్పి అనుకున్నాం. అంటే ఈ విలువకు సమానం అవుతుంది. ఇది ఒక రిలేషన్. అట్లనే ఈ విలువకు కూడా సమానం అవుతుంది. అంటే ఈ రెండు సమానం అవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, A ఈజ్ ఈక్వల్ టు B అయింది. ఓకే,
B ఈజ్ ఈక్వల్ టు C అయింది అండ్ A ఈజ్ ఈక్వల్ టు D అయింది. అప్పుడు ఏమవుతుంది అంటే C ఈజ్ ఈక్వల్ టు Dకి సమానం అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది A, ఇది B, ఇది C, ఇది D. కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు D. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ డెల్ క్రాస్ H డాట్ ds ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ది సర్ఫేస్ J డాట్ ds. సో ఇది ఒకే సర్ఫేస్ మీద మనం తీసుకుంటున్నాము కాబట్టి ds వాల్యూ ఈజ్ ది సేమ్, ఇంటిగ్రేట్ చేసిన ఒకే విలువ వస్తుంది అనమాట. సో అలాంటి విలువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డెల్ క్రాస్ H మస్ట్ బి ఈక్వల్ టు J. దీన్ని యాంపియర్స్ లా ఇన్ పాయింట్ ఫామ్ అని చెప్పి అంటాము. సో ఈ డెల్ క్రాస్ Hని ఏమంటామంటే కర్ల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని చెప్పి అంటాం, ఇస్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ. సో ఈ కర్ల వాల్యూ ఒక్కొక్క కోఆర్డినేట్స్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ H ఈజ్ ఈక్వల్ టు HX AX ప్లస్ HY AY ప్లస్ HZ AZ అని చెప్పి అనుకున్నాం. సో డెల్ ఆపరేటర్ వాల్యూ డో విలువ ఏమవుతుంది అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ AX ప్లస్ డో బై డో వై ఆఫ్ AY ప్లస్ డో బై డో Z ఆఫ్ AZ. సో ఇప్పుడు మనము క్రాస్ ప్రోడక్ట్ కనుక్కోవాలి, అంటే డెల్ క్రాస్ H విలువ కనుక్కోవాలి. ఇది కనుక్కోవడానికి ఏం చేయాలి అంటే మనము మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫామ్ తీసుకోవాలి. సో ఫస్ట్ కాలంలో యూనిట్ వెక్టర్స్ తీసుకోండి, సెకండ్ కాలంలో ఈ డెల్ వాల్యూస్ తీసుకోండి. ఈ డెల్ వాల్యూ అంటే డో బై డో ఎక్స్, ఇక్కడ డో బై డో వై, డో బై డో జెడ్ తీసుకోండి. థర్డ్ కాలంలో హెచ్ యొక్క కాంపోనెంట్స్ తీసుకోండి. సో దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ కనుక్కోండి. ఎంతైతే వాల్యూ వస్తుందో అదే డెల్ క్రాస్ హెచ్ వాల్యూ ఇన్ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్స్. ఇదే డెల్ క్రాస్ హెచ్ వాల్యూని మనము సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలో కూడా ఇలా, ఇప్పుడు ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ కర్ల్ ఆఫ్ హెచ్ వాల్యూ ఎంతో చూద్దాం. యూనిట్ వెక్టర్స్ వచ్చి ఏరో ప్లస్ ఏ పై ప్లస్ AZ 1 by rho dou HZ by dou phi minus dou H phi by dou H rho by dou Z minus dou H Z by dou rho. ఇక్కడ Z కాంపోనెంట్కి వచ్చేటప్పటికి 1 by rho dou of rho H phi by dou rho minus 1 by rho dou HZ by dou phi. ఇది HZ కాదు, H rho అవుతుంది. This is the value of del cross H in cylindrical coordinates. In spherical coordinates, del cross H is equal to, ఇప్పుడు మనము del cross H ఇన్ కార్టీసియన్ కోఆర్డినేట్స్ ఎలా కనుక్కోవాలో చూస్తాం. మనకు తెలుసు 3 కోఆర్డినేట్స్ యాక్సెస్ ఉన్నాయి. అవేంటవి ఎక్స్ వై జెడ్. వీటిని ఎలా రాస్తారంటే ZYXగా రాసుకుందాం. ఇదేమో యూనిట్ వెక్టర్ అనుకుందాం. సో యూనిట్ వెక్టర్ కాబట్టి AX, హెచ్ కాంపోనెంట్ని అంటే HZ కాంపోనెంట్ని తీసుకోండి, అంటే Z కాంపోనెంట్ ఆఫ్ హెచ్ని తీసుకోండి. దానిని విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేయండి, పార్షియల్ డెరివేటివ్. అదేమవుతుంది డో హెచ్ సెట్ బై డో వై. అట్లనే HY కాంపోనెంట్ని తీసుకోండి, దానిని విత్ రెస్పెక్ట్ టు Z డిఫరెన్షియేట్ చేయండి. ఈ రెంటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఇది ఫస్ట్ టర్మ్. మరి సెకండ్ టర్మ్ కనుక్కోవాలి మనం. ఏముంది లేదు, ఈ జెడ్ని పక్కన రాయండి. అప్పుడేమవుతుంది YX Z అవుతుంది. సో థర్డ్ టర్మ్ వచ్చి యూనిట్ వెక్టర్. సో ఇప్పుడు
హెచ్వై టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయండి. డో హెచ్వై బై డో ఎక్స్ మైనస్ ఎక్స్ టర్మ్ని విత్ రెస్పెక్ట్ టు వై డెరివేటివ్ చేయండి. డో హెచ్ఎక్స్ బై డో వై. వీటి రెంటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి, అయిపోయింది. మరి మూడో టర్మ్ రావాలి. ఇక్కడ వై ఉంది కదా, ఈ వైని పక్క తీసుకోండి. ఇదేమవుతుంది ఇప్పుడు ఎక్స్ జెడ్ వై అవుతుంది. ప్లస్ వై అంటే యూనిట్ వెక్టర్ కదా, ఏవై. హెచ్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ హెచ్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డెరివేటివ్ తీసుకోండి. మళ్ళీ జెడ్ కాంపోనెంట్ ఆఫ్ హెచ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయండి. ఇది డెల్ క్రాస్ హెచ్ ఇన్ కార్టీజియన్ కోఆర్డినేట్స్. సో ఈ రకంగా డెల్ క్రాస్ హెచ్ వాల్యూని కార్టీజియన్ కోఆర్డినేట్స్లో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము అంటే పాయింట్ ఫార్మ్ ఆఫ్ యాంపియర్స్ లాని డిస్కస్ చేసాము. ఈ పాయింట్ ఫార్మ్ ఆఫ్ యాంపియర్స్ లాని ఏమంటామంటే మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ అంటాం. సో ఈ మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ రెండు ఫార్మ్స్లో రాయొచ్చు. ఒకటి డిఫరెన్షియల్ ఫార్మ్ ఆర్ పాయింట్ ఫార్మ్, ఇంకొకటేమో ఇంటిగ్రల్ ఫార్మ్. ఇంకొకసారి ఫైనల్గా ఇక్కడ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే. దీన్ని పాయింట్ ఫార్మ్ అని చెప్పి అంటాం. ఇంటిగ్రల్ ఫార్మ్, ఇంటిగ్రల్ closed loop h dot dl over the length L is equal to integral over the surface del cross h dot ds. దీన్ని ఇంటిగ్రల్ ఫార్మ్ అని చెప్పి అంటాం. సో ఈ రెండు ఈక్వేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో కూడా అడిగే పాసిబిలిటీ ఉంది, కాబట్టి గట్టిగా ప్రిపేర్ కండి. సో ఇప్పటికీ మనము మూడు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ని డిరైవ్ చేసాం. మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ గాస్ లా ఫర్ ఎలక్ట్రోస్టాటిక్స్, సెకండ్ ఈక్వేషన్ గాస్ లా ఫర్ మ్యాగ్నెటోస్టాటిక్స్. మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ యాంపియర్ సర్క్యూటల్ లా. యాంపియర్స్ లా ఏమంటామంటే మ్యాక్స్వెల్స్ థర్డ్ ఈక్వేషన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ చాప్టర్లో అంటే యూనిట్ నెంబర్ 5లో వీఆర్ గోయింగ్ టు డిరైవ్ వన్ మోర్ ఈక్వేషన్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ది ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ఇంకొక వీడియోలో ఇంకొక మంచి కాన్సెప్ట్తో కలుసుకుందాం. అంతవరకు